హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మంత్రి ఎడ్యుకేషనల్ ఛానల్. ఈ వీడియోలో మనం ఆల్ఫాబెటిక్ టెస్ట్ నుంచి మనం ఆల్ఫాబెట్స్ ఫేస్ వాల్యూ నేర్చుకుందాం అండ్ అపోజిట్ లెటర్స్ కూడా నేర్చుకుందాం. ఇప్పుడు ఏకి జెడ్ అపోజిట్ అండ్ బికి వై. సో అవన్నీ మనకి ఎట్లయినా గుర్తుంటాయి, కానీ ఎగ్జామ్ టైంలో గుర్తుండాలంటే ఇప్పుడు కొంచెం ప్రాక్టీస్ చేయాలి అండ్ లాజికల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలో ఈ వీడియోలో మనం చూద్దాం. ఓకేనా? సో ఏబిసిలు ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి, అందరికీ తెలుసు. కానీ ఏ టు జెడ్ వీటి ఫేస్ వాల్యూ మనకు తెలియాలి. ఆ ఫేస్ వాల్యూ తెలవడం వల్ల మనం ఎగ్జామ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అండ్ మనకి ఇప్పుడు సర్లే ఎగ్జామ్లో చూసుకుందాంలే అనుకుంటే మనం ఏబిసిలు అన్ని రాసుకునే వరకే మనకు టైం అవుతుంది అండ్ వాళ్ళ ఫేస్ వాల్యూస్ అన్ని లెక్క పెట్టే వరకే మనకు టైం అవుతుంది. సో ఇప్పుడే నేర్చుకున్నాం అనుకో, ఇప్పుడు సడన్గా ఎవరన్నా వచ్చి క్యూ అనగానే 17, డబ్ల్యూ అనగానే 23 అండ్ ఎం అనగానే 13, ఎన్ అనగానే 14 ఇట్లా చెప్పేటట్టు మనం ఉన్నాం అనుకో, మనకి ఎలాంటి క్వశ్చన్స్ ఇచ్చినా ఇలా ఈ టాపిక్లో నుంచి ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఆల్ఫాబెటిక్ ఫేస్ వాల్యూస్ అవన్నీ నేర్చుకుందాం అండ్ అపోజిట్ లెటర్స్ కూడా నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు మనం హౌ టు రిమెంబర్ పొజిషన్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ సింపుల్ ట్రిక్స్ చూద్దాం. అంటే ఏబిసిలో ఏ టు 26, ఏ టు జెడ్ వరకు 26 లెటర్స్ ఉంటాయి కదా. సో ఒక్కొక్కటి ఫేస్ వాల్యూ ఎంతనో మనం సింపుల్గా లాజికల్గా ఎట్లా గుర్తుపెట్టుకుంటామో ఈ వీడియోలో చూద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనం ఫస్ట్ మనకి ఏ అంటే తెలుసు కదా, ఏ గుర్తుంటుంది, ఎందుకంటే ఏ స్టార్టింగ్ డిజిట్ కాబట్టి, స్టార్టింగ్ ఆల్ఫాబెట్ కాబట్టి గుర్తుంటుంది. ఏ ఫేస్ వాల్యూ 1 అని. ఏ గుర్తుంటుంది మనకి సింపుల్గా, బి కూడా గుర్తుంటుంది, సి గుర్తుంటుంది అండ్ డి కూడా గుర్తుంటుంది. ఎవరికైనా గుర్తుంటుంది. ఏ అంటే 1 అని, బి అంటే 2 అని, సి అంటే 3 అని, డి అంటే 4 అని ఈజీగా గుర్తుంటుంది. సో నెక్స్ట్ ఈ నుంచి నేను ఒక లాజిక్ చెప్తా, ఈ కోడ్ గుర్తుపెట్టుకోండి. చాలా మంది ఇట్లానే యూజ్ చేస్తారు. సో ఇది మనకి ఈజీగా గుర్తుంటుంది. ఈ జోటి కోడ్ వచ్చేసి ఈ జోటి, ఈ జే ఓ టి వై. కోడ్ ఏంది? ఈ జోటి. గుర్తుపెట్టుకోండి. ఈ అంటే ఇక్కడ మనకి 5 కదా, 5 మల్టిపుల్స్ ఇవన్నీ. జే అనేది మనకి 10, ఓ అనేది 15, టీ అనేది 20, T20 తెలుసు, గుర్తుంటుంది కదా, T20 మ్యాచెస్ ఆడతాం ఓడిఐ, అట్లా T20 వస్తుంది. నెక్స్ట్ వై అనేది 25. ఓకేనా? సో మనకి ఇక్కడ ఇజోటి అనేది మనకి 5, 10, 15, 20, 25 ఇవన్నీ మల్టిపుల్స్ ఆఫ్ 5 ఈజీగా గుర్తుంటాయి. సో ఇక్కడ మనకి ఏంది? 5. సో మనం ఇప్పుడు వరకు ఎన్ని గుర్తుపెట్టుకున్నాం? ఇవి 5 ప్లస్ 4 9 గుర్తుంటాయి. సో జెడ్ కూడా మనకి లాస్ట్ డిజిట్ కాబట్టి 26 అని ఈజీగా గుర్తుంటుంది. సో ఇప్పుడు సింపుల్గా మనకి ఫస్ట్ నుంచి A1, B2, C3, D4, E5. ఈ అనగానే మనకి ఇజోటి గుర్తు రావాలి. EJOTY. E5, J ఎంత? 10, O 15, T20, Y 25. ఇక్కడ వరకు అయితే సింపుల్ ఉన్నాయి కదా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఎఫ్ ఎట్లా గుర్తుపెట్టుకుంటామంటే, సో మనకి ఎఫ్ ఇప్పుడు వాటర్ ఇమేజ్ చేసినాం అనుకో, కింద ఇప్పుడు ఇట్లా వాటర్ ఎఫ్ ఇట్లానే కనిపిస్తుంది కదా. సో ఇది ఎట్లా కనిపిస్తుంది? మనకి 6 లాగా కనిపిస్తుంది కదా. సో F6 ఫేస్ వాల్యూ 6 ఈజీగా గుర్తుంటుంది. ఎఫ్ కూడా 6. సో ఇప్పుడు నెక్స్ట్ జీ వాల్యూ. జీ మనకి చూడంగానే ఇప్పుడు మనం నార్మల్గా జీ ఎట్లా రాస్తాం, ఇట్లా రాస్తాం. జీలో చూడంగానే మనకి ఇట్లా 7 కనిపిస్తుంది. సో జీ వాల్యూ ఎంత? 7. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు, ఇంతే ఉంటుంది, సింపులే ఉంటాయి అన్నీ. ఓకేనా? నెక్స్ట్ హెచ్లో కూడా మనకు చూడంగానే చూడండి, హెచ్ మనకి ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ పెట్టాను అనుకో, 8 లాగా కనిపిస్తుంది. సో హెచ్ వాల్యూ ఎంత? 8. సో మనం ఐ నార్మల్గా ఇట్లా కర్సివ్లో రాస్తాం కదా, ఇట్లా నార్మల్గా ఐ రాస్తాం. సో ఐ ఇది ఎట్లా ఉంది మనకి? ఐ నార్మల్గా మనం ఇట్లా రాస్తాం అనమాట కర్సివ్లో. సో మనకు 9 లాగా కనిపిస్తుంది. సో ఐ వాల్యూ ఎంత? 9. సో ఇక్కడ మనకి నార్మల్ జే అంటే మనకి ఇప్పుడు స్టార్టింగే మనం చెప్పిన ఈ జోటి గుర్తుపెట్టుకోండి. ఈ అంటే మల్టిపుల్స్ ఆఫ్ 5. EJOTY. ఈ అంటే 5, జే అంటే 10, ఓకేనా, ఓ అంటే 15, టీ అంటే 20, వై అంటే 25. సో ఇట్లా ఈజీగా గుర్తుపెట్టుకోండి సింపుల్గా. నెక్స్ట్ మనకి కే అని గుర్తు రాగానే కింగ్స్ లెవెల్ పంజాబ్ గుర్తు రావాలి ఐపీఎల్ టీంలో. సో కింగ్స్ 11 అనేది కే కోడ్. నెక్స్ట్ ఎల్లో మనకి ఇక్కడ కొంచెం ఇట్లా లైన్ గీసినాం అనుకోండి, మనకి 2 లాగా కనిపిస్తుంది కదా, 2 లాగా కనిపిస్తుంది కదా. సో మనం ఇది 2 ఆల్రెడీ వచ్చింది కాబట్టి బీకి ఇక్కడ 12 రాసుకోవాలి. ఎల్ వాల్యూ ఎంత? 12. ఎల్ వాల్యూ 12 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఎమ్ మనకి ఈజీగా గుర్తుంటుంది. చూడండి, ఎమ్ మనం క్లాక్ వైజ్లో తిప్పినాం అనుకో, మనకి 3 లాగా కనిపిస్తుంది క్లాక్ వైజ్లో తిప్పితే. సో మనకి 3 ఆల్రెడీ వచ్చింది కాబట్టి సికి ఇక్కడ 13 ఉంటుంది. ఎమ్ ఇంకా డబ్ల్యూ కూడా కొంచెం అపోజిట్ ఉంటుంది. డబ్ల్యూ మనం యాంటీ క్లాక్ వైజ్లో తిప్పినాం అనుకోండి, మనకి 3 లాగా కనిపిస్తుంది. సో ఇది లాస్ట్ ఉంది కాబట్టి 23. ఓకేనా? మనకి డబ్ల్యూ ఈజీ గుర్తుంటుంది. ఎమ్ అనగానే 13, డబ్ల్యూ అనగానే 23, అంటే M3 లానే ఉంటుంది కదా. సో అట్లా సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఎన్ అనగానే మనకు నవంబర్ గుర్తు రావాలి. నవంబర్లో స్పెషల్ డే నవంబర్ 14, చిల్డ్రన్స్ డే. సో నవంబర్ 14, ఎన్ వాల్యూ 14.
ఓకేనా. ఎన్ వాల్యూ వచ్చేసి మనకు 14 వస్తుంది. మనకు ఆల్రెడీ ఇజోటీలో మనకి వచ్చింది కాబట్టి మల్టిపుల్ ఆఫ్ 5 15 అనమాట. నెక్స్ట్ పి కూడా సేమ్ మనకి ఇక్కడ మనం వాటర్ ఇమేజ్ పెట్టినాం అనుకోండి, సేమ్ ఇట్లా పి మనకి 6 లాగా కనిపిస్తుంది. ఆల్రెడీ 6 వచ్చింది కాబట్టి ఇక్కడ 16 వస్తుంది, పి 16 అవుతుంది. మనం నార్మల్గా క్యూ రాసేటప్పుడు క్యూ మనం ఇట్లా కూడా రాస్తాం కదా, క్యూలోనే మనకి ఇక్కడ 7 లాగా కనిపిస్తుంది. 7 ఆల్రెడీ వచ్చింది కాబట్టి జీకి ఇక్కడ మనకి 17. ఓకేనా, క్యూ వాల్యూ 17. ఆర్ అనేది మనకి ఆర్లోనే మనకి 8 లాగా కనిపిస్తుంది. చూడండి సింపుల్గా ఇది ఇట్లా రాసినాం అనుకోండి, ఆర్లోనే 8 లాగా కనిపిస్తుంది. సో ఇక్కడ మనం 8 ఆల్రెడీ వచ్చింది కాబట్టి హెచ్కి ఇక్కడ మనకి 18 ఉంటుంది. ఓకేనా, ఈజీగా ఉన్నాయి కదా, చాలా ఈజీగా ఉంటాయి. మీరు కూడా ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా అనిపిస్తుంది. సో మనం స్టార్టింగ్ అంటే నేర్చుకునేటప్పుడే అన్ని కరెక్ట్గా లాజికల్గా నేర్చుకున్నాం అనుకోండి, ఎగ్జామ్లో ఇట్లా మనకి ఇప్పుడు ఏ వర్డ్ ఇచ్చినా కానీ ఓ అనగానే 15 వస్తుంది, పి అనగానే 16 అని వస్తుంది, ఎం అనగానే 13 ఉంటుంది, డబ్ల్యూ అనగానే 23 అని వస్తుంది. మనకి ఇట్లా అంటే మనకి ఆల్ఫాబెట్ కనిపించగానే నెంబర్ కనిపిస్తుంది దానికి, అట్లా అంతే. మనం ప్రాక్టీస్ చేస్తే మనకు అట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఎస్ ఉంది కదా, ఎస్ మనం చూడండి ఇక్కడ మీకు 9 లాగా కనిపిస్తుంది, 9 లాగా కనిపిస్తుంది కదా. సో 9 ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఎస్ అనేది 19. మనకి టీ అనగానే టీ అయితే ఓవర్కి ఏది గుర్తు లేకపోయినా క్రికెట్ లవర్స్కి అయితే T20 గుర్తుంటుంది. టీ అనగానే 20 అని రాస్తారు మీరు, టీ అనగానే 20 అని పక్క పెడతారు. ఇక్కడ మనకి యూ అనగానే యూనివర్సిటీ గుర్తు రావాలి. యూనివర్సిటీ ఎప్పుడు మనం జాయిన్ అవుతాం, మనం 21 ఇయర్స్ అయినాక జాయిన్ అవుతాం, అంటే అండర్ 21 అన్నట్టు. 21 యూ అనేది 21. ఇక్కడ వి మనం 2 టైప్స్లో గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి వి 2 ఉన్నాయి కదా, 1 2 విక్టరీ. వి అనేది 2 ఉన్నాయి కాబట్టి 22, 2 టైమ్స్ రాయాలి 22. లేకపోతే నార్మల్గా వి అంటే విక్టరీ సింబల్ లాగా ఉంది. సో ఇది ఎన్ని 2 లాగా ఉంది, 2 ఉన్నాయి, 2 టైమ్స్ రాయాలి 22. ఓకేనా. నెక్స్ట్ 23లో మీకు చెప్పిన ఫస్టే ఎం చెప్పేటప్పుడు మీకు ఈజీగా గుర్తుంటుంది. లేకపోతే ఇక్కడ మనకి డబ్ల్యూలో 3 ఉంటాయి కదా, 1 2 3, ఈ 3 ఉంటాయి కాబట్టి 23 సిరీస్ 2 సిరీస్లో వస్తుంది కాబట్టి 23. నెక్స్ట్ ఎక్స్ మనకి ఇక్కడ 4 ఉంటాయి, 1 2 3 4 ఉన్నాయి కాబట్టి మనకి 24. ఓకేనా, ఈజీగా గుర్తుపెట్టుకోండి, ఏం ఎక్కువ స్ట్రెస్ తీసుకోకండి. ఒకసారి మీరు అనుకోని ఇట్లా రాసుకుంటారు అనుకో, మీకు ఈజీగా గుర్తుంటుంది. కే అనగానే కింగ్స్ లెవెల్ పంజాబ్ 11 కే వాల్యూ 11 అట్లా గుర్తుంటుంది. ఓకేనా. నెక్స్ట్ వై మనకి 25 వస్తుంది. ఈ జోటీలో మనకి లాస్ట్ డిజిట్ వై, లాస్ట్ లెటర్ వై. ఓకేనా, 25. ఇక్కడ చూడండి మనం స్టార్టింగ్ కోడ్ చెప్పుకున్నాం 25. ఇక్కడ జెడ్ మనకు ఆల్మోస్ట్ అందరికి తెలుసు 26. సో మనకి ఇట్లా కోడ్స్ పెట్టుకోవడం ద్వారా మనకి ఈజీగా అర్థమవుతుంది, మనం చాలా సింపుల్గా చేయొచ్చు. మళ్ళీ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్ హాల్లో ఏబీసీలు అన్ని రాసి మళ్ళీ ఏ కింద 1 బి కింద 2 3 సి అట్లా పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. మనకి ఇప్పుడు ఏ డిజిట్ ఇచ్చినా మనకి ఈజీగా గుర్తుంటుంది. నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే అపోజిట్ లెటర్స్ చూద్దాం. ఇప్పుడు ఏకి జెడ్, బికి వై, సికి ఎక్స్, అట్లా అవి మనకి మధ్యలో ఏ లెటర్ అడిగినా దానికి అపోజిట్ లెటర్ గుర్తుంది అనుకో, ఈజీగా అంటే మనం ఎగ్జామ్లో ప్రాబ్లం అడిగినప్పుడు చాలా సింపుల్గా వేయచ్చు. ఓకేనా. ఇప్పుడు మనం ఇప్పుడే ఎంత కష్టమైనా ఇప్పుడే వాడాలి, ఎంత హార్డ్ వర్క్ అయినా ఎగ్జామ్ ముందే చేయాలి. ఎగ్జామ్లో మనం చేద్దాం అనుకుంటే మనకు టైం ఉండదు, ఏముండదు. ఇప్పుడే అంతా చేసేసి అంతా నేర్చుకొని ప్రిపేర్డ్గా వెళ్ళిపోయినాం అనుకో, ఇట్లా సింపుల్గా ఇలా సాల్వ్ చేయొచ్చు ఏ ప్రాబ్లం అయినా. సో రీజనింగ్ అంటే మొత్తం చాలా ట్రిక్కీ ఉంటుంది, లాజికల్గా ఉంటుంది. సో ఇప్పుడు ఏం చేద్దామంటే అపోజిట్ లెటర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నేను చెప్తాను. ఇవన్నీ మీకు గుర్తునే అనుకుంటున్నా, ఒకసారి అయితే ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తేనే మీకు సింపుల్గా గుర్తుంటుంది. ఓకేనా. ఇప్పుడు మనం అపోజిట్ లెటర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చూద్దాం, లాజిక్. సో ఇప్పుడు రిమెంబరింగ్ ఆపోజిట్ లెటర్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తున్నా. సో మనకి ఫస్ట్ డిజిట్ ఏ టు జెడ్ గుర్తుంటుంది. ఏకి జెడ్ అపోజిట్ అంటే మనకి ఏ టు జెడ్ అని గుర్తుపెట్టుకోండి. ఏకి జెడ్ మనకు తెలుసు ఎట్లయినా, ఫస్ట్ డిజిట్ అది, లాస్ట్ డిజిట్ ఇది. సో నెక్స్ట్ బీవై ఎట్లా గుర్తుపెట్టుకోండి అంటే బాయ్, కోడ్ బాయ్, బిఓవై, బి అనగానే బాయ్ అని గుర్తు రావాలి. బీకి అపోజిట్ వై, వైకి అపోజిట్ బి. ఓకేనా. నెక్స్ట్ సిఎక్స్ మనం లాస్ట్ చూద్దాం. సో డీడబ్ల్యూ ఇప్పుడు మీకు ఆస్ట్రేలియాలో మంచి ప్లేయర్ అంటే మన హైదరాబాద్కి ఒకప్పుడు ఆడిండు ఎవరు, డేవిడ్ వార్నర్ గుర్తుపెట్టుకోండి. ఈజీగా అంటే సింపుల్ ఉంటుంది. డేవిడ్ వార్నర్, డీకి అపోజిట్ డబ్ల్యూకి అపోజిట్ డి. ఓకేనా, డేవిడ్ వార్నర్. ఇవన్నీ కోడ్ వర్డ్స్ అనమాట, మనకి ఈజీగా గుర్తుంటాయి ఎప్పుడు అడిగినా. ఇప్పుడు ఈవీ ఉంది. ఈవీకి నేను టూ చెప్తా, లాస్ట్ చెప్తా, ఎందుకంటే మీకు మంచిగా ఉంటుంది ఇప్పుడు ఇది. సో ఎఫ్యూ అంటే మీరు ఫన్ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్యూఎన్ ఫన్లో
ఎఫ్కి అపోజిట్ ఏంది యూ, యూకి అపోజిట్ ఏంది ఎఫ్. ఓకేనా, ఈజీ గుర్తుంటుంది. జీటీకి మీరు చిన్నప్పుడు చాలా మంది ఆడే ఉంటారు, నేనైతే చాలా ఆడుతుండే. జీటీఏ గేమ్ తెలుసు కదా, జీటీ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, జీకి అపోజిట్ టీకి అపోజిట్ జీటీఏ గేమ్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈజీగా ఉంటుంది. సో హెచ్ఎస్ అంటే హై స్కూల్, మనకి ఇష్టమైన ఫేస్ అది. హై స్కూల్ అనేది అబ్బా మస్తు ఎంజాయ్ చేస్తుండే అప్పుడు హై స్కూల్లో. సో హెచ్కి ఎస్కి హెచ్ అపోజిట్ లెటర్స్. సో ఇది హై స్కూల్ అని గుర్తుపెట్టుకోండి. హై స్కూల్ గుర్తుంటుందని అనుకుంటున్నా. కోడ్ వర్డ్స్ కూడా చాలా బాగుంటాయి ఇవి, ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఐఆర్ అంటే ఫిజిక్స్ ఇష్టం ఉన్న వాళ్ళు అయితే ఐఆర్ అనగానే ఇన్సిడెంట్ రే అంటారు, ఇన్ఫ్రా రేస్ అంటారు. సో ఇట్లా ఇన్సిడెంట్ రే అన్న గుర్తుపెట్టుకోండి, ఇన్ఫ్రా రేస్ అన్న గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇన్సిడెంట్ రే. సో ఓకేనా, ఐకి అపోజిట్ ఆర్కి అపోజిట్ ఇన్సిడెంట్ రే. ఐ అనగానే గుర్తు రావాలి ఇన్సిడెంట్ రే అని. ఓకేనా, నెక్స్ట్ జేక్యూ అంటే జంగిల్లో క్వీన్, ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి. జంగిల్ క్వీన్ అని గుర్తుపెట్టుకోండి. జేకి అపోజిట్ క్యూ అపోజిట్ జే, జంగిల్ క్వీన్. నెక్స్ట్ కేపీ అనగా మనకి కెవిన్ పీటర్సన్ అన్న గుర్తుపెట్టుకోండి ప్లేయర్. లేకపోతే పీకే అన్న కేపీ అన్న పవన్ కళ్యాణ్ అన్న గుర్తుపెట్టుకోండి. లేకపోతే ఇంకా పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి. పీకే మూవీ కూడా ఉంది బాలీవుడ్లో, అదన్నా గుర్తుపెట్టుకోండి. కే అపోజిట్ పి అపోజిట్ కే, మీరు ఎలా అన్నా గుర్తుపెట్టుకోండి. కానీ మనకి అపోజిట్ లెటర్స్ కావాలి అంటే మనకు తెలవాలి. పి అపోజిట్ అయినాగానే మనకి కే అని గుర్తు రావాలి మైండ్లో. ఓకేనా, నేను పవన్ కళ్యాణ్ అని రాస్తున్నా ఇక్కడ, ఎందుకంటే నా పేరు కూడా పవనే. పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోండి, కెవిన్ పీటర్సన్ అని గుర్తుపెట్టుకోండి కే అనగానే. సో నెక్స్ట్ ఎల్ఓ నేను చెప్తా తర్వాత. ఎంఎన్ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు, మ్యాన్. ఎంకి అపోజిట్ ఎన్కి అపోజిట్ ఎం. ఓకేనా, నెక్స్ట్ ఏం మిగిలినాయి, ఎల్ఓ మిగిలింది, ఈవి మిగిలింది, సిఎక్స్ మిగిలింది. చూడండి, ఎల్ఓవిఈ లవ్ గుర్తుపెట్టుకోండి. ఎల్కి అపోజిట్ ఓ. ఓకేనా, ఎల్ఓ విఈ లవ్, ఎల్ఓవిఈ. ఇక్కడ ఈకి అపోజిట్ వికి అపోజిట్ ఈ, లేకపోతే ఈవీ వెహికల్స్ అని ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి కదా, ఈవీ వెహికల్స్ గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రానిక్ వెహికల్, ఈవీ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్ గుర్తుపెట్టుకోండి, ఈజీగా గుర్తుంటుంది. సో మనం ఇప్పుడు ఏ టు జెడ్ గుర్తుంటుంది మనకి స్టార్టింగ్ కాబట్టి గుర్తుంటుంది. బి అనగానే మనకు బాయ్ గుర్తు రావాలి, బిఓవై, బీకి అపోజిట్ వై అపోజిట్ బి. సిఎక్స్, నాకు ఈ సిఎక్స్ ఎట్లా గుర్తుపెట్టుకోవాలో నాకు మీరే చెప్పండి, కోడ్ కామెంట్ చేయండి ఎట్లా గుర్తుపెట్టుకోవాలో. సింపుల్ అంటే ఇప్పుడు మనం అన్ని ఎట్లా కోడ్ రాసుకున్నాం అట్లా సిఎక్స్కి ఎంత సింపుల్గా కోడ్ ఉంటుందో నాకు కామెంట్ చేయండి. ఇట్లా కామెంట్ చేయడం ద్వారా మీకు కూడా ఈజీగా గుర్తుంటుంది, అరే సికి ఎక్సా అని. ఓకేనా, నెక్స్ట్ డిడబ్ల్యూ, ఎట్లా డి అనగానే నాకు డేవిడ్ వార్నర్ గుర్తు రావాలి. నెక్స్ట్ ఈ అనగానే ఈవీ వెహికల్స్. ఓకేనా, ఎలక్ట్రానిక్ వెహికల్స్, లేకపోతే లవ్లో లాస్ట్ ఈవీ. ఓకేనా, విఈ. నెక్స్ట్ ఏంది ఎఫ్ అనగానే మనకి ఏం గుర్తొస్తుంది, ఫన్. విఆర్ అంటే ఫన్ చేయాలని ఎఫ్యు. ఓకేనా, నెక్స్ట్ యూకి ఎఫ్. నెక్స్ట్ జీటీ అనగానే మనకి చిన్నప్పుడు గేమ్ గుర్తు రావాలి, జీ అనగానే మనకి జీటీ అని గుర్తు రావాలి, అపోజిట్ లెటర్ టీ అని గుర్తు రావాలి. ఓకేనా, నెక్స్ట్ హెచ్ఎస్ హై స్కూల్. నెక్స్ట్ ఐఆర్ ఇన్సిడెంట్ రే, జేక్యూ జంగిల్ క్వీన్, కేపీ పవన్ కళ్యాణ్ అన్న కెవిన్ పీటర్స్ అన్న, ఏదన్నా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ఎల్ఓ లవ్, ఎల్కి ఓ ఆపోజిట్, ఓకి ఎల్ ఆపోజిట్. నెక్స్ట్ ఎంఎన్ మ్యాన్ గుర్తుపెట్టుకోండి. ఇట్లా సింపుల్గా మనం గుర్తుపెట్టుకున్నాం అనుకో అపోజిట్ లెటర్స్ ఏదైనా మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, మనకి అపోజిట్ లెటర్స్ ఇట్లా గుర్తులేదనుకో, అంటే మ్యాథమెటికల్గా ఎట్లా గుర్తుపెట్టుకోవాలని నేను చెప్తా. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏబీసీలు మీరు ఎప్పుడైనా రాద్దాం అనుకున్నా ప్రాక్టీస్ చేద్దామని ఇట్లా, సో ఇట్లానే రాసుకోండి. ఎందుకంటే ఏకి జెడ్ ఆపోజిట్, బీకి వై ఆపోజిట్, సికి ఎక్స్ ఆపోజిట్ మనం ఇట్లా గుర్తుపెట్టుకున్నాం కదా. డిడబ్ల్యూ డేవిడ్ వార్నర్, డి అనగానే ఈ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఓకేనా, ఒక్క నిమిషం. ఈ అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్. ఇప్పటిదాకా కోడ్ అన్ని గుర్తున్నాయని అనుకుంటున్నా, అందరికీ గుర్తే ఉంటాయి, సింపుల్గానే చెప్పిన. ఓకేనా, అప్పుడప్పుడు ఇట్లా అవుతుంటుంది. సో నెక్స్ట్ సో ఎఫ్యు ఫన్ గుర్తుపెట్టుకున్నారు. జీటీఏ, జీ అంటే ఓకే, హెచ్ హై స్కూల్, ఐ ఇన్సిడెంట్ రే, జేక్యూ జంగిల్ క్వీన్, కేపీ అంటే మనకి తెలుసు కదా పవన్ కళ్యాణ్ ఆర్ కెవిన్ పీటర్సన్. నెక్స్ట్ ఎల్ఓ లవ్, ఎంఎన్ మ్యాన్. ఓకేనా, సో ఇప్పుడు ఏంటంటే మనం ఈ రెండు ఏ ఆపోజిట్ డిజిట్స్ మనం యాడ్ చేసినా కూడా మనకి 27 వస్తుంది. 26 + 1 ఎంత, 27. 25 + 2 ఎంత, 27. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే, ఇప్పుడు నార్మల్గా డి మనకి స్టార్టింగ్ నుంచి డి వాల్యూ ఎంత, స్టార్టింగ్ నుంచి డి చూస్తే మనకి 4 కదా.
సో ఎండింగ్ నుంచి ఎంత అని అడుగుతాడు, లాస్ట్ నుంచి ఎంత అని అడుగుతాడు. సో అప్పుడు మనం 27 - 4 చేయాలి. 27 - 4 చేస్తే మనకి 23 వస్తుంది. సో ఇప్పుడు నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే మీరు ఏం కన్ఫ్యూజ్ కాకండి. ఇప్పుడు ఫ్రంట్ నుంచి జీ వాల్యూ ఎంత అన్నారు అనుకో, 7 కదా, ఫ్రంట్ నుంచి జీ వాల్యూ 7. అలానే ఎండింగ్ నుంచి జీ వాల్యూ ఎంత అని అడుగుతారు అప్పుడప్పుడు. ఎండింగ్ నుంచి జీ వాల్యూ ఎంత అంటే మనకి అపోజిట్ లెటర్స్ తెలిసింది అనుకో. ఇప్పుడు జీకి అపోజిట్ ఏంది టీ, జీటీఏ మనం గుర్తుపెట్టుకున్నాం. జీకి అపోజిట్ టీ కాబట్టి టీ వాల్యూ ఎంత 20, అప్పుడు జీ వాల్యూ కూడా అంతే అవుతుంది, 20 అవుతుంది. సో ఒకవేళ మనకి అపోజిట్ వాల్యూ తెలియకపోతే అప్పుడు జీ వాల్యూ మనకి 7 అని తెలుసు. 27 - 7 చేస్తే ఎంత 20 వస్తుంది. సో అందుకు నేను చెప్తున్నా ఇప్పుడు జస్ట్ మనకి ఒకవేళ అపోజిట్ వాల్యూ తెలియకపోయింది అనుకో, మనం 27 మైనస్ ఇప్పుడు ఏ డిజిట్ ఇస్తే అంటే ఏ ఆల్ఫాబెట్ ఇస్తే ఆ వాల్యూ చేసినాం అనుకోండి, మనకి అపోజిట్ అంటే అది ఏ వాల్యూ ఉందో మనకు తెలుస్తుంది అనమాట. సో ఇక్కడ మనకి స్టార్టింగ్ నుంచి ఐ వాల్యూ 9, ఎండింగ్ నుంచి ఐ వాల్యూ ఎంత అట్లా అడిగినప్పుడు మనకి ఐది అపోజిట్ లెటర్ తెలిసింది అనుకోండి, ఐఆర్ మనకి పెట్టుకున్న కోడ్ ద్వారా ఐఆర్ అని ఉంటుంది. ఆర్ ఎంత, ఆర్ 18 కాబట్టి ఐకి కూడా 18 వస్తుంది లాస్ట్ నుంచి. సో ఒకవేళ మనకు అది తెలియదు, ఐకి ఆర్ అని తెలియకపోతే మనం అప్పుడు 27 మైనస్ ఇప్పుడు ఐ వాల్యూ ఎంత 9, 27 - 9 చేసాను అనుకో మనకి 18 వస్తుంది. సో అట్లా. సో ఇంతే, చాలా సింపుల్ ఉంటుంది, ఎక్కువ ప్యానిక్ కాకూరి. ఇది స్టార్టింగ్ వీడియోనే. సో మీరు మంచిగా ఏబీసీలు రాసుకొని దాని కోడ్స్ రాసుకొని సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నేను చెప్పినట్టు మీరు చేయండి, పక్కా మీకు గుర్తుంటుంది. సో ఈ వీడియోకి ఇంతే, ఇంకా నేను ఎక్కువ ఏం చెప్పాను. నెక్స్ట్ వీడియోస్ నుంచి అన్ని మనం ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎట్లుంటాయి అంటే ప్రాబ్లమ్స్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని చేద్దాం. 3 లెవెల్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చేద్దాం. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ ఈ టాపిక్లో నుంచి ఏమేమి వచ్చినాయో అవన్నీ మనం క్లియర్గా చూద్దాం. సో అంతే, ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. దిస్ ఈస్ పవన్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ వీడియో ఎలా ఉందో నాకైతే ఒక్కసారి కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమన్నా ఎక్స్ట్రా కంటెంట్ కావాలంటే నేను ఇస్తాను. ఈ వీడియోకి ఇంతే. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, నిజంగా నచ్చితేనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. అండ్ కామెంట్ చేయండి ఎలా ఉందో. థ్యాంక్ యూ.